చూడండి అబ్బాయి లేదా కోడలు అలాంటి ప్రాబ్లం వీళ్ళిద్దరూ ఫేస్ చేశారు. ఓ రకంగా ఇద్దరు గోల్డెన్ స్పూన్ బేబీసే, మనోజ్ కానీ తర్వాత మౌనిక కానీ. కానీ ఇద్దరు చేతిలో చిల్లి కావలేని జీవితాలు. ఓ రకంగా డిపెండబుల్ సిచ్యుయేషన్ అయ్యేటప్పటికి చులకన చూపు బారిన పడుతూ వచ్చారు. ఇది దాని ఇంపాక్ట్ ఇక్కడ తను సఫర్ అవ్వడం. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏం జరుగుతోంది, విద్యా సంస్థలకు సంబంధించి ఏదైతే నేను ఇందా చెప్పినట్టు ఆ ఫసక్ అనేటటువంటి రెస్టారెంట్ను కూడా క్లోజ్ చేయడం. ఈ మధ్యలో ఇప్పుడు అతను చెప్పాడు కదా, విష్ణు నా సోదరుడు లాంటోడు అని చెప్పి ఎవరో ఒక అతని గురించి, విజయ్ ఎవరో సంథింగ్, అతను ఎవరైతే ఉన్నారో అతను వచ్చిన తర్వాతన బిజినెస్లో ఈ ఫండింగ్ డైవర్షన్ అంతా కూడా త్రూ విష్ణు వైపుకి వెళ్తుంది అన్నటువంటిది ఒక వివాదం స్టార్ట్ అయింది. అందులో భాగంగా ఈ ఫసక్ రెస్టారెంట్కి వచ్చే సంపాదన ఆపేయడానికి ప్రతి విద్యార్థికి 10,000 రూపాయలు చొప్పున ఫీజు కలెక్ట్ చేసి భోజనాలు అదంతా అక్కడే ఏర్పాటు చేసేసేటట్టు సంస్థే. పోనీ ఆ కాంట్రాక్ట్ అన్నా ఇతనికి ఇచ్చారంటే ఇవ్వలేదు, సదరు సంస్థే నడుపుకుంటుంది. దాంతో ఆ రెస్టారెంట్ క్లోజింగ్ సిస్టమ్. ఓవరాల్గా ఇతనికి చేతిలో చిల్లి గవ్వలేకుండా చేశారు. ఇతనికి కాకపోతే వాళ్ళ ఇంట్లో ఇతని పేరు మంచి పేరు ఉంది, అంటే మంచోడు, చేతిలో రూపాయి అంటే ఎవరికైనా పెట్టే మనస్తత్వం ఉన్నటువంటి వాడు అని. ఇక్కడ మౌనిక వాళ్ళ ప్రాపర్టీస్ కూడా చాలా వరకు బినామీల చేతిలో ఉన్నాయట, వాళ్ళు ఎవరో కూడా చెప్పరట.